చాలా పూజలు అందుకున్నది. ఈరోజు లడ్డు వేలంలో ఎవరు తగ్గించుకుంటారో చాలా అదృష్టవంతులు. వాళ్ళకు ఆ వినాయకుడు సకల కాలం తోడుండి వాళ్ళకు సకల సుఖ సంతోషాలను సకల సౌభాగ్యాలను ఇవ్వాలని మరీ కోరుచున్నాం. లడ్డు యాలపేట 15 కేజీలు ఉండదన్నమాట. ఈ లడ్డు పాడే దీనికి వీరుడు అని చెప్పకూడదు, భక్తి కావాలి. ఆయన ఒక ఎప్పుడో తల్ల రాసి పెట్టేసి ఉంటాడు అన్నమాట రాత. ఎందుకంటే మన చేతిలో ఉండే లడ్డు ఇప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళాలి, ఎవరింటికి పోవాలి, మనము ప్రసాదంగా మళ్ళీ అందరికీ ఇస్తారు. తప్పదు. పేరా లడ్డు ఇచ్చిన పేరు చెప్పండి. లడ్డు ఇచ్చింది ఎవరు? సుబ్బు. సుబ్బు గుండాబాయి కొడుకు సుబ్బు. లడ్డు దేవుడికి లడ్డు ప్రసాదంగా ఇచ్చిన గుండాబాయి కొడుకు సుబ్బు. 9వ ఏళ్ళలో ఉన్న సుబ్బు లడ్డు ఇచ్చాడు అన్నమాట. వాళ్ళ ఇంటి గ్రూపు అందరూ చేరి లడ్డు ఇచ్చారు. ఆ లడ్డుని ఏలం పాటగా పాడుతున్నారు. అందరూ పాడుకోవాలనగా మరీ కోరుచున్నాము. అర్జెంట్ ఏం అవసరం లేదు. దీనికి కావాలంటే ఎంతనా టైం ఇస్తా. సుబ్రహ్మణ్య రావాలనగా మరీ కోరుచున్నాను. మన సుబ్రహ్మణ్య 11 సుబ్రహ్మణ్య ఎక్కడ సుబ్రహ్మణ్య? అవును, ఆయన మాట మర్చిపోయినా నేను, దారిపోయినట్టు. రామా చెప్పు సుబ్రహ్మణ్య. సుబ్బు 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 కసరా పిలుస్తాను రాయు. ఎందుక ఏం అమర్చకద్దు కావాలి బాబు, కన్నా పట్టంటాడు. వస్తాడులే చూద్దు. సరే సుబ్బు రావాలనగా మరీ కొడుతున్నాము. స్టార్ట్ చేయొచ్చా? వద్దు, మీ ఇష్టమే, నా ఇష్టం. 1:30 గంట సేపు కాదు, 2 అవర్లు కూడా టైం ఇస్తా లడ్డుకైతే టైము. ఫస్ట్ నేనే పడేస్తానబ్బా, ఫస్ట్ నేనే పడేస్తానన్నమాట. ఫస్ట్ లడ్డే పడేస్తా 30,000కి. 16,000, 20,000, రామతక్క 20,000, టైలర్ రవి 35,000, టైలర్ రవి 35,000, 40,000, అమ్మ మా అమ్మ 40,000, 45,000, పేర్రా 47,000, రామతక్క 50,000. ఒకే అడుగులో దాటుకునిందన్నమాట లావణ్య. పోయిన సంవత్సరం మా కూతురు లావణ్య పోటీల మీద పోటీలు పడి 5 ఏళ్ళు జరిగింది. 5 ఏళ్ళు అంటే 50,000. ఈ తరం నా మనసులో అనుకున్నా ₹1,00,000 కానీ కొట్టాలి. ఛాన్స్ బీటార్ కాలంలో నెంబర్ 1 అంటే 11 లైన్ లడ్డు మా అమ్మడి మీదకి వచ్చినా. ఇది నా లెక్క. ఇప్పుడు 50,000 సక్కరంగా 5 ఏళ్ళు నిలబడింది. ఓకేనా? లావణ్య పోయిన సంవత్సరం కూడా లావణ్యనే పడింది అన్నమాట. లావణ్య 51,000, 51, 52, సూర్య 53. పేరు చెప్పరా? సుజాత 11 లైన్ పి సెక్షన్. సుజాత 11 లైన్ సూరి 11 లైన్ సూరి 53,000. 53,000 ఏమిలా 500, 53, 500 వెనకాల 500 లేదంట. 1,000 రూపాయలు. 53 లెక్క. 500 లేదంటే అంట అంటే
సరే 55,000 55,000 అనం చేయలు 55,000 ఓకేనా 56,000 సూరి 11 ఏ సెక్షన్ సూరి 56,000 50 పక్కన 6,000 50 పక్కన పోయింది 55,000 ఇప్పుడు 56,000 మొత్తం టోటల్ 60,000 సూపర్ 60,000 టోటల్ 5 పక్కన 1 60,000 65 ఫస్ట్ టైం నంబర్ 1 11వ లైన్లో 3వ ఇల్లు ధనంజయులు 65,000 నంబర్ 1 65,000 లడ్డు 15 కేజీల లడ్డు 65,000 ధనంజయులన్న అన్న ఎన్నో కష్టాలు బయట కంట్రీలో కష్టపడి ఇదికొచ్చాడు లడ్డు ఆయన కోసం రాసుంటాడు ఏమో తెలీదు చూద్దాం టోటల్ 66 సూరి 2 అంటే ఇద్దరు తేడా సుజాత 66,000 సుజాత అందుకే నేను అడిగింది సుజాత 66,000 సుజాత 66,000 ఒకటోసారి 66,000 వచ్చే వాళ్ళు ఉన్నారు అంతసేపు అవుతుంది నేను ఎంతసేపు టైం ఇచ్చిన వాళ్ళ పాడమంటే నేను పాడుతున్నా ఇంకా 2 ఉన్నారంట 70,000 సంతోష్ అంటే వాడికి ఒక ధైర్యం ఉంటుంది అన్నమాట మనం ఏమన్నా ఒక్కసారి ఏలం వేసాడు ఏలం ఎత్తాడు అంటే వాడికి ఒక బలం లడ్డు ఏదో ఒక బలం వాడికి ఆల్రెడీ ఎత్తాడు వాడు ఎప్పుడు కూడా ఎనికి తగ్గల ఆ విధంగా నేను 5 సంవత్సరాలుగా ఇక్కడ ఏలం పాట నేనే పాడుతున్నా ఒక్కసారి మన బెల్లట్టన్న కొడుకు ప్రసాద్ ఎత్తారు మళ్ళీ రెండోసారి ఎవరు లావణ్య మూడోసారి గుంటూరమ్మ సంతోష్ వచ్చి పోయిన సంవత్సరం దాని ముందు సంవత్సరం మళ్ళీ లావణ్య పోయిన సంవత్సరం వచ్చి లావణ్య ఎత్తింది అనమాట అదే విధంగా కొత్త వాళ్ళు ఎత్తారనుకున్నా కానీ సంతోష్ ఎత్తాడు 70,000 రెండోసారి ఒకటి అయిపోయింది రెండోసారి సంచిచ్చారు ఓకే ఓకే మీరు ఆలోచించండి కానీ 70,000 సంతోష్ ఒకటోసారి అంట 70,000 సంతోష్ 70,000 సంతోష్ ప్లీజ్ ఎవరో ఇది చేయొద్దండి దయచేసి ఒకరికొకరు మాట్లాడరాదు దయచేసి ఒకరికొకరు మాట్లాడరాదు నా మాట వినండి అందుకే మా భారతే సంతోష్ 75 ఎవరు ధనంజయులన్నా 75,000 ధనంజయులన్నా 75,000 ధనంజయులన్నా ఒకటోసారి 70,000 ధనంజయులన్నా ధనంజయులన్నా నేను అదే చెప్తాను సరే
75,000. ధనంజయులన్న ధనంజయులు 75,000. ధనంజయులు బుజ్జి వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళిద్దరు చేరి 75,000. లడ్డుపాట 75,000. లడ్డుపాట 15 కేజీల లడ్డు 75,000. ఒకటోసారి 75,000 ధనంజయులన్న ఒకటోసారి. ధనంజయులన్న 75,000 ఒకటోసారి. 75,000. పాడేవాళ్ళు ముందుకు రావాలనగా మరీ మరీ కూర్చున్నాము. లోపల మాటలేందుకు ముందుకు రండి, ముందుకు రండి అమ్మా, ముందుకు రండి. అక్కడెక్కడ మాట్లాడే లాభం లేదు. 75,000 ధనంజయులన్న పాడుతున్నారు ఒకటోసారి. ఏది మమ్మీ నచ్చలు వేసుకుంటే వేసుకొని మాడిపోతే ఉంది పాడచ్చా. 75,000 ఒకటోసారి. 75,000 ఒకటోసారి ధనంజయులన్న. 11వ లైను ధనంజయులన్న లడ్డుపాట 75,000 ఒకటోసారి. 11వ లైను ఏ సెక్షన్ ధనంజయులన్న 75,000 పాడారు ఒకసారి. యాలం పాట లడ్డు ఇది ఇంద్రానమ్మా ఒక సెన్సా ఇవ్వచ్చా పాడచ్చా రెండోసారి? ఓకే. ధనంజయులన్న రెండోసారి 75,000. ధనంజయులన్న రెండోసారి అన్నమాట 75,000. ఇంకొకసారి కానీ చెప్తే ముగుస్తుందన్నమాట. పాడేవాళ్ళు పాడొచ్చు, వదిలేసినాక పోతే రాదు, మళ్ళీ వచ్చే సంవత్సరమే. ఒక్కసారి ఆలోచించండి. వదిలేస్తున్నాను. ధనంజయులన్న 75,000 లడ్డుపాట పాడాడు. 516 నుంచి లడ్డుపాట యాలం పాట పాడారు. సూరి 40,000 పాడాడు. నేను 30,000 పాడాను. లావణ్య టోటల్ గా పూర్తిగా పోయిన సంవత్సరం ఈక్వల్ గా తెప్పించేసింది అనమాట. లావణ్య అవతల అమ్ము 50,000 55 పాడింది. అట్లే ఇంకొక 55,000 వరకు పాడింది. మళ్ళీ సుజాతక 66,000 వరకు పాడింది. అట్లే ధనంజయులన్న లాస్ట్ ఫైనల్ కు ధనంజయులన్న ఉన్నాడు రెడీగా 75,000. ఇంకా ఎవరన్నా ఉన్నారా ఈ లడ్డు పాడడానికి? ఎవరైనా ఉన్నారా? 3 ఛాన్స్ ముగిస్తున్నానన్నమాట. మన ఆడవాళ్ళు 3 రోజులుగా అన్నదానము చేసి ఆడవాళ్ళు పాపం బాగా అలసిపోయినారు. ఇక్కడ ఒక పెద్ద ముందు పాపం నేను టైలర్ షాప్ లో కూర్చొని ఉంటే 30 సార్లు తిరగతానే ఉందన్నమాట. ఆకులు ఎత్తుకొని విస్తరాకులు తినిందంతా ఎత్తి ఆమెకి ఇదా వస్తుంది పుణ్యం అంటే ఆమెకే ఉంటుందన్నమాట. ఎవ్వరే కాని పాపం పట్టించుకోలేదు. ఆకులు ఎవరు ఎత్తలా. ఆ పెద్దమ్మ మాత్రం నా ఎదురుగా ఉంది. ఆ యొక్క పాపం ఏ మాత్రం పాలు మారకుండా రెయ్యి కాదు పగలు కాదు ఎత్తా ఉంది. ఆమెతో డ్యూటీ అయిపోయింది 3 రోజులుగా ఆకులు ఎత్తి పాపం. అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటా. ఇంద్రాలమ్మ కానీ మన కస్తూరక్క కానీ ప్లస్ రేవతక్క కానీ పాపం ఆ పొయ్యి కాడ చెమట పోసుకున్న అయినా వదల్లా
మంది. ఇది మన పండుగ, మన సంవత్సరానికి ఒక పండుగ. ప్రతి ఒక్కరూను వాళ్ళ పాటికి జమ్మన అందరూ కలిసి మలిసి ఒకరి అరగట్లో ఎవరు చూసినా ఎవరి చేతులు ఎవరు ఏదో ఒక పని. అందరూ ప్రతి ఒక్కరు ఏ సెక్షన్ కానీ బి సెక్షన్ కానీ అద్భుతంగా మన వినాయక చవితిని ఆయన ఎలా రప్పించుకుంటున్నారంటే అంత తృప్తిగా వస్తున్నాడు ఆయన. ఆ విధంగా ఇప్పుడు మూడో పాట ముగిస్తున్నాను. ఎవరన్నా పాడే వాళ్ళు ఖచ్చితంగా రావాలన్నా మరి కూర్చున్నాము. ఇంద్రా నమ్మ వదిలేసేదా? అందరిని మిమ్మల్ని అడగాలి కదా. అందరికీ ఓకేనా? వదిలేయమంటారా? ఓకేనా? ఓకే. అందుకే 80,000 ఎవరు పేరు? నారాయణ. కొట్టాలి. 80,000 అంటే సాధ్యం కాదు. నోట్లు, డబ్బు, ధనం, ఇది దమ్ము కావాలి. అదే విధంగా సూపర్ ఫైనల్ తీపించుకొచ్చాడు. ముగ్గురు ధనంజయలన్న బలే పట్టాడు. 81,000 నేను అనుకున్నట్టుగా వెళ్తుంది. నేను అనుకున్నట్టుగానే వెళ్తాయి. 81,000 బుజ్జి ధనంజయలు. 81,000 బుజ్జి ధనంజయలన్న. 11వ లైను బుజ్జమ్మ ధనంజయలు. సూపర్ అయ్యా. 81,000 సూపర్. 81,000 సూపర్. ఇంకా నేను అనుకున్నట్టుగా ఇంకొక స్టెప్ ఉన్నది అనమాట. ఇంకో స్టెప్ ఉన్నది. ఆ 2 స్టెప్పులు కానిపోతే ఒకటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డబ్బుకి మనకు బొమ్మ వచ్చేసినట్టారా? మనకు వచ్చేసినట్టే. ఇంకో వచ్చే సంవత్సరం ఇంకా తృప్తిగా కూర్చునేస్తాడు ఈయన. ఇతడు చిన్న ముఖం కానీ అందంగా దిగాడు. బొమ్మ కాపురలో ఉన్నారా? అయితే ఇంకేం పడలేదు. 5 రోజులు అన్నం పడతావురా మనం. సరే ఓకే. ఎంత నవ్వు అంటే ఎంత సిరినవ్వు జనాలకు, అంత ఇలా ఉండాలి. ఇది పండుగ అంటేనే ఒక సిరినవ్వు ఉండాలి. ఏం తృప్తి పడాలి అంత 10 ఇంతలు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఆయన నమ్మకం మాత్రం నాకుంది. అది 81,000 మా ఫ్రెండ్ నారాయణ క్లియర్ గా తృప్తిగా వచ్చి అంత ధైర్యంగా 80,000 అన్నాడు. వెంటనే మా భుజం ఏమనుకుంటే తెల్ల ఫోటో రాదే అతను ఏమన్నా కానీ 81 పెట్టేసింది. 81 ఏమన్నా కానీ ఏం కాదులే, అంత 3 ఇంతలు వచ్చేస్తుంది మన ఇంటికి. నువ్వేం పడవద్దా, సూపర్గా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఒకటోసారి 85,000 ధనంజయలన్న 86. ఏం చేస్తూ ఎంత నెయ్యి ఉండాలి ఏంటో ఆ లడ్డులో, ఎంత నెయ్యి పోసారయ్యా. ఏమో ఆయన మహిమ ఇదంతా, ఆయన బలమే ఇదంతా. అప్పుడే చెప్పాను కదా, ఇది ఒకటికి వెళ్తుంది. ఈ ముద్దు ఇది ఒకటికి వెళ్తాది, ఖచ్చితంగా వెళ్తుందన్నమాట. మన బీటీఆర్ కల్లానే నంబర్ 1 తిరుపతి పక్క పెట్టి, తిరుపతిలో పక్క పెట్టేయి అది వేరు, మన బీటీఆర్ కాలనీ వేరు. మన కాలనీ అంటేనే ఒక రికార్డు ఉంది. దాంట్లో మన బీటీఆర్ కాలనీలో 11 అంటే ఒక రికార్డు ఉంది. అదే 86,000. 86,000 15 కేజీల లడ్డుని 86,000 అంటే 5 కేజీలు నెయ్యి పోసి ఉంటారు. దాంట్లో 1 కేజీ ఏం పోసారు? జీడిపప్పు 1.5 కేజీ. 87,000
88,000 88,000 నారాయణ 88,000 పోటా పోటీన పోతా ఉంది. నేను అనుకున్నట్టుగానే జరగబోతుంది. బుజ్జమ్మన నారాయణ 88,000 బుజ్జమ్మ. మన బుజ్జమ్మ 88,000 లడ్డు 15 కేజీల లడ్డును 88,000గా ఏలం పాట పాడారన్నమాట. ధనంజయులు కాదు 88,000 బుజ్జమ్మని 88,000 ఇంటర్వ్యూ కూడా వాడు అట్ట అన్నాడు. వెంటనే ఇమ్మంగా అయ్యి కూడా దూరేసింది. అందుకే ఈక్వల్ గానే ఉండదు ఇద్దు. 88,000 ఇద్దరు 88,000 పోటీలో ఉన్నారన్నమాట. పోనీ ఇంకా పోవాలనుంది. ఏం దండిస్తున్నారు? మళ్ళీ పోయినారా? ఫోన్ ఉంది కదా. ఫోన్ హలో హౌ ఆర్ యూ? హలో మళ్ళీ మొదటికి వచ్చేసింది. నువ్వు ఒకటోసారి రెండోసారి మూడోసారి అన్నాను అనుకో, వెనకాల 4 పడతాయి నాకు. అలా ఉంది ఇప్పుడు. ఓకే 88,000 బీటార్ కాలనీ 11 లైన్ వద్ద లడ్డు 11 కేజీల లడ్డు 5 కేజీల నెయ్యి బాదం పప్పు 5 కేజీలు అన్ని 5 కేజీలు ఉన్నదన్నమాట. చిన్నదైన టేస్ట్ కాదు. నాకైతే 1.5 కేజీ ఇచ్చేయండి. ఎలాంటి నా షుగర్ ఉంది తినాలా. సరే బదనా నువ్వేమన్నా పాడతావా? మేము పాటగా సామే పాట. పీటీఆర్ కాలనీ 11వ లైన్ వినాయక స్వామి యొక్క లడ్డు 88,000. ధనంజయ బుచ్చమ్మ గారు 88,000 ముందుకు వచ్చారు. మన వాళ్ళు ఇంకా ఎవరైనా ఆలోచిస్తా ఉన్నారు ఇంకా పెడదామా అని ఆ ఆలోచన ముందుకు రావాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఈ పవిత్రమైన లడ్డు 5 రోజులు ఇక్కడ భగవంతుని దగ్గర వినాయకుని దగ్గర పూజలు అందుకొని అతి పవిత్రంగా ఉన్న లడ్డు ఎవరిని వరిస్తుంది, ఎవరికి దక్కుతుంది? రికార్డు 11వ లైన్ రికార్డ్ పీటీఆర్ కాలనీ బి సెక్షన్ 11వ లైన్ రికార్డ్ 85,000 సాగుతున్నది. ఆలోచన ముందుకు వచ్చి వేలం పాట పెంచుతారని ఆలోచిస్తున్నాం. బుచ్చమ్మ ధనంజయులు గారు 88,000. ధనంజయులు గారు బుచ్చమ్మ ధనంజయులు గారు 88,000 లడ్డు వేలం. సూపర్ సెమీ లగ్జరీ వెరీ గుడ్. అలాంటి ధైర్యం మీరు ఇంకా కొంతమంది ఆలోచిస్తున్నారని ఒకటోసారి చెప్తున్నాం. ఇంకా కొంతమంది ఆలోచనలు ఉన్నారు. వేళ ముందుకు తీసుకుపోదామా, లడ్డు దక్కించుకుందామా అనే ఆలోచనలు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు సాహసంగా లడ్డు దక్కించుకునే ఆలోచనలో 88,000 1 రూపాయి 88,000 1 రూపాయి. ధనంజయ బుచ్చమ్మ గారు 88,000 11వ లైన్ బీటీఆర్ కాలనీ 11వ లైన్ వినాయక స్వామి గుడి దగ్గర పీ రోడ్ లో 87,000 ఒకటోసారి నడుస్తున్నది. రాండి, సాహసం చేయండి, లడ్డు దక్కించుకోండి. వినాయక లడ్డు, గణపతి లడ్డు, గణేష్ లడ్డు విజయం పొందండి. ఆలోచిస్తున్నారు, వరించండి. మీ ఆలోచన మంచిదే. భగవంతుని యొక్క లడ్డు తీసుకుంటే మనకు ఖచ్చితంగా భగవంతుడు తోడుంటాడు. ఇబ్బంది లేదు. పాడిన వాళ్ళకి కానీ
ఆలోచించే వాళ్ళు కానీ ఎవరికి నష్టం అనేది ఉండదు. ఆ భగవంతుడు అన్ని వేళల్లో మన వెంట ఉంటాడు కాబట్టి ధైర్యం చేసుకొని ముందుకొచ్చి లడ్డు వేలం పాడుకోండి, ఆ లడ్డును దక్కించుకోండి. 88,000 ధనంజయ గారు, బుజ్జమ్మ గారు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇప్పుడు 85,000కి వచ్చారు. ఇంకా పాడుకోండి. ఒకటోసారి వేలం రాస్తున్నది. ఆలోచించండి. 5:40 20 నిమిషాలు అయిపోయిందంటే ఈసారి ఉట్టి వీరుడు వీర తిలకం దిద్దుకొని విజయోత్సవం పొందిన రవి సూపర్ గా కొట్టాడప్ప ఉట్టి. ఆ ఉట్టి కనిపెట్టింది ఆయన, ఆ ఉట్టి కొట్టింది ఆయనప్ప. అప్పుడు పోల్ నాటేసి పోల్ పైకి ఎక్కి కింద పడేవాళ్ళు, ధమా అని పడితే అప్పుడు నవ్వేవాళ్ళు మనమంతా. కాబట్టి ఇప్పుడు ఆ ఉట్టివత్సవం ఘనంగా సాగింది. ఇప్పుడు లడ్డు వేలం పాటలో 88,000 జరుగుతున్నది. 88,000. సుబ్రహ్మణ్యం గారు స్టేజ్ మీదకి వచ్చి మాకు సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సరే, పాడేవాళ్ళు ఉన్నారు, ఆలోచిస్తున్నారు. పాడేవాళ్ళు ఉన్నారు, కొంచెం ఒక 5 నిమిషాలు ఏమనుకోవద్దండి, ఆలోచిస్తున్నారు. ఒకటోసారి 88,000 లడ్డు, వినాయక లడ్డు, గణపతి లడ్డు, గణేష లడ్డు, గజానన లడ్డు. ఆల్రెడీగా గజం మోసుకొని ఉంది తల మీద లడ్డులు. ఆ గజం యొక్క లడ్డు మనం ఎవరు తీసుకుంటాం ఆలోచించండి. 5 రోజులు పూజలు అందుకున్న మా పవిత్రమైన లడ్డు 88,000. 88,000. ధనంజయులు గారు 11 లైన్. ధనంజయులు గారు 85,000 పెట్టారు లడ్డుకు వేలం పాటలో. ఒకటోసారి అయింది. రెండోసారి ఆలోచించండి. వదిలేస్తున్నాం. ఆలోచించండి, ఆ లడ్డును వరించండి. సూపర్ సెమీ లగ్జరీ 15 కేజీల లడ్డు. 15 కేజీల లడ్డు. 11 లైన్, 9 లైన్ సుబ్బు గారు ఇక్కడ లడ్డు దాతగా ఇక్కడ సమర్పించారు. ఆ యొక్క లడ్డు పవిత్రత 5 రోజులు తీసుకున్నది, పూజలు అందుకున్నది. చాలా అద్భుతంగా పూజలు జరిగాయి, డ్యాన్సులు జరిగాయి. సూపర్. అందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడ అన్నదానాలు జరిగాయి. ఇంత పవిత్రమైన లడ్డు ఇప్పుడు 88,000. 88,000. ఒకటోసారి రెండోసారి అయింది. వదిలేస్తున్నాము. పాడండి, పాడుకోవచ్చు. ఎంతోసేపు పట్టదు వదిలేసేదానికి, కానీ మీ ఆలోచనలు ముందుకు వస్తాయనేసి ఆలోచన చేస్తున్నాం. మీ ఆలోచనలు ముందుకొచ్చి ఆ యొక్క పవిత్రమైన లడ్డును దక్కించుకుంటారని మీకు అవకాశం ఇస్తున్నాం. తొందరపాటు లేకుండా ఆలస్యం చేస్తున్నాం. ఆలోచించండి. 88,000. 90. నారాయణ 90,500 బుచ్చమ్మ ధనంజయ గారు. 91. 91. నవరాత్రుల లడ్డు 9. అది 9 నవరాత్రుల ఉత్సవాలలో వినాయక స్వామి నవరాత్రుల ఉత్సవాల లడ్డు 91,000. 91,000. ఒకటోసారి
ధనంజయులు గారు, బుచ్చమ్మ ధనంజయులు గారు, బుచ్చమ్మ ధనంజయులు గారు 91,000. చాలా అద్భుతం, చాలా విశిష్టత, చాలా మంచి ఆలోచన. గణపయ్య చాలా మనకు బలం ఇస్తున్నాడు, సంతోషం ఇస్తున్నాడు. 91,000 వేల పాటు సాగుతున్నది. ఆహాహా, ఓహోహో, ఎంత ఆనందం రప్ప. వినాయక లడ్డు మనకు, ఈ వినాయక యొక్క లడ్డు, గణపతి లడ్డు, గణేశుని లడ్డు తీసుకొని ఆనందం పొందుతున్నాము. పాడినవారు చాలా గొప్ప మనసున్నవారు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వినాయకుని పైన చాలా నమ్మకంతో, చాలా నమ్మకంతో, చాలా భక్తితో ఈ లడ్డును పాడుకుంటున్నారు. గణేశుని యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కాబట్టి 91,000 ఇంకా రావచ్చు, ఇంకా రావాలి, ఇంకా రావాలి. 91,000 ఒకటోసారి 91,000 రావాలి, ముందుకు రావాలి. ఆలోచించండి, ఆ పవిత్రమైన లడ్డును మీ సొంతం చేసుకోండి. ఆ లడ్డును మేము ఎవరిని వరిస్తుందో సూపర్ సెమీ లగ్జరీ, చాలా అదృష్టవంతులు, చాలా గొప్ప ఆలోచన. 91,000 ఒకటోసారి ధనంజయులు గారు, 91,000 ఒకటోసారి ధనంజయులు గారు పాడుకోవాలి. బీటార్ కాలనీ ప్రజలకు విజ్ఞప్తి, 11వ లైన్ విఘ్నేశ్వరుని ఆలయం వద్ద పెద్ద సేపట్లో డ్రమ్స్ వాళ్ళు వచ్చేసారా? డ్రమ్స్ వాళ్ళు వచ్చేసారా? ఇంకా రాలేదు. వస్తున్నారా? రన్నింగ్ లో ఉన్నారా? ఫోన్ చేసి కనుక్కున్నారా? ఓకే బాయ్. అందుకంటే ఇది ముఖ్యమన్నమాట. ఇది 3 ఆటలు అయిపోయింది, ఇంకుండేది ఒకే ఒక ఆట, డ్రమ్స్ మాత్రమే. ఎలా ఉండాలంటే అబ్బాయిలు అమ్మాయిలు డాన్స్ అద్దరిపోవాలి, డామ్ డుమ్ డుమ్ తుకడా, ఆ విధంగా ఉండాలి. అయిపోవాలా, కలిపోవాల్సిందే. రెండోసారి ఓకే. 91,000 బుజ్జమ్మ ధనంజయులు, పోటీ మీద పోటీ. నారాయణ బుజ్జమ్మ పోటీల మీద పోటీలు పెట్టారు. ఆ లడ్డును ఎవరికి దక్కుతుందో త్వరలో ఒకే ఒక 10 నిమిషాలు తెలిపోతుంది. 10 నిమిషాల్లో తెలిపోతుంది అన్నమాట. ఎవ్వరూ కదలద్దండి, ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడే ఉండాలి. వదిలేస్తాము, ఖచ్చితంగా వదులుతాము. డబ్బు ₹1,00,000 వచ్చేది మీద గ్యారెంటీ. దగ్గరకు వచ్చేసింది అన్నమాట. ఏడో నింది ఈ బస్సు మన ఏరియాకి వచ్చేసింది కొద్దిసేపట్లో. లడ్డు 15 కేజీల లడ్డు జమ్మని ఉన్నది ఆయన చేతిలో. ఆల్రెడీ పాడారు. పోటీల మీద పోటీలు పెట్టి 10 మంది ఇప్పటికీ 91. వినాయక స్వామి లడ్డు పాట, జై జై లక్ష్మీనారాయణ. ₹1,00,000 ధనంజయులు గారు, ₹1,00,000 ధనంజయులు గారు, ₹1,00,000 ధనంజయులు గారు, ₹1,00,000 ధనంజయులు గారు, ₹1,00,000 బుచ్చమ్మ గారు,
బుచ్చమ్మ ధనంజయ లక్ష 1,000 లక్ష 1,000 లక్ష 1,000 జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై గణపతి కే లక్ష 1,000 ధనంజయ గారు బుచ్చమ్మ గారు సూపర్ సూపర్ సెమీ లగ్జరీ చాలా అదృష్టం ఆయన వాళ్ళకి సరే ఒకటోసారి లక్ష 1,000 ఒక్కటోసారి లక్ష 1,000 ధనంజయ గారిని వరిస్తా ఉంది లడ్డు లక్ష 1,000 ధనంజయ గారు ఒకటోసారి లక్ష 1,000 రెండోసారి ధనంజయ గారు మూడోసారి ధనంజయ గారికి మూడోసారి ధనంజయ గారికి మూడోసారి ధనంజయ గారికి జై ధనంజయులు లడ్డు పాట ధనంజయులు 1,00,000 1,00,000 1,00,000 రూపాయలు 1,000 రూపాయలే కదా 1,00,000 రూపాయలు రికార్డు బా ఇది తిరుపతిలో చెప్పినా కూడా ఆశ్చర్యపోతారు. బీటీఆర్ కాలనీ ఏంది 1,00,000 రూపాయలు ఏంది బీటీఆర్ కాలనీలో 11వ లైన్ లో 1,00,000 రూపాయలు లడ్డు 15 కేజీల లడ్డు ఎప్పుడైనా ఉందా ఎక్కడైనా ఉందా కాలనీలో ఎక్కడా లేదు. జేజేలు కొట్టాలి తప్పట్లు కొట్టాలి ఓకే రికార్డు నెంబర్ 1 గుర్తి ధనంజయులు బీటీఆర్ కాలనీ లడ్డు వేలం ధనంజయులు గారు 1,01,000 రూపాయలు. ఇది టీవీ అనౌన్స్మెంట్ పేపర్ అనౌన్స్మెంట్ వస్తుంది. టీవీ అనౌన్స్మెంట్ పేపర్ అనౌన్స్మెంట్ వస్తుంది. మనం అందరం ఆనందపడతాం. ధనంజయులు గారు రికార్డు స్థాయిలో సాహసం చేసి ధైర్యం చేసి అదృష్టవంతులుగా తన యొక్క లడ్డును గణపతి యొక్క లడ్డు అని తీసుకున్నారు. ఇక్కడ 11వ లైన్ లో అన్నదాన కార్యక్రమం చాలా జయప్రదం చేసినారు. 11వ లైన్ లేడీస్ అయితేనే మొగలు అయితేనేమి వాళ్ళ పేరున ఇక్కడ ధన్యవాదాలు. 11వ లైన్ లో 22,000కు వేలపాట పాడుకొని సకాలంలో డబ్బులు అందించారు. జై బోలో గణేష్ మహారాజ్ కి లావణ్య గారికి జై బోలో గణేష్ మహారాజ్ కి